ఇబ్బంది పడతలేదు, కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారండి. అంటే దీని వల్ల కౌలు రైతులకి ఏం ఉపకారం లేదు. రైతులకి ఏమన్నా వేసినారు, రైతులకి వేస్తున్నారు కానీ కౌలు రైతులు లేదండి. అమ్ముకుంటా లేదు, గవర్నమెంట్ ద్వారా అమ్ముకోవాలి. అంటే డైరెక్ట్ రైతు అమ్మకుండా గవర్నమెంట్ సేకరించి దాన్ని అమ్మడం జరుగుతుంది. ప్రభుత్వంలో మందులు రేటు పెరిగిపోయిందండి. దాని బత్త రేట్ అయిపోయిందండి. మందు బత్త ఒకటిని బత్త మన పంటకమ్మ బత్త 2 కేజీలు తగ్గించేయడండి. ఉన్నాడు బాగుండేదంట. పరిస్థితి అసలు బాగలేదు. ఏ విధంగా బాగాలేదంట? రైతులకి ఇబ్బంది వచ్చేస్తుందంటే చాలా ఇబ్బంది పడిపోతారు రైతులు కూడా. ఎప్పుడుకో పడుతున్న కౌలు రైతుల కంటే రైతు దగ్గరకు వస్తున్నారు, రైతు దగ్గర మరి కౌలు రైతుకి ఇస్తాడు. అంతేగాని సరాసరి రైతుకి వస్తలేదు. తెలుగుదేశం వస్తే రైతులకు బాగుంటది. తెలుగుదేశం కూటమి వస్తేనే బెటర్. మన ఆర్ తెలుగు తరపున అందరికి నమస్కారం. ఈ రోజు మనం రైతుల కోసం అయితే వచ్చేసాం. అంటే రైతులకి ఎలా ఉంది, వాళ్ళు అయితే ఇక్కడ ధాన్యం అయితే ఎండబెడుతున్నారు. అంటే ఈ ప్రభుత్వంలో రైతులకు మంచి జరిగిందా, గత ప్రభుత్వంలో రైతులకు మంచి జరిగిందా, అంటే కౌలు రైతులు ఎలా ఫేస్ చేయగలుగుతున్నారు, ఒరిజినల్ భూమి ఉన్న రైతులకి ఎలా ఉంది అనేది ఈరోజు మనం ప్రత్యక్షంగా వాళ్ళ దగ్గరికి అయితే వచ్చేసి నేర్చుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో రైతుకి డబ్బులు పడ్డాయని చాలామంది అయితే ఆహ్లాదాన్ని వ్యక్తపరుస్తున్నారు. కొంతమంది అయితే గత ప్రభుత్వంలో రైతులకు బాగుంది, ఈ ప్రభుత్వంలో మాకు ట్రావెలింగ్ ఛార్జెస్ ఎక్కువైపోయినాయి, మాకు అంటే మిగలట్లేదు, ఉన్న భూమి ఉన్న రైతుకే బాగుంటుంది, కౌలు రైతులకు బాగాలేదని కొంతమంది అంటున్నారు. అట్లా ఈ రోజు మనం పబ్లిక్ టాక్ తీసుకోవడానికి అయితే వచ్చేసాం. రైతుల పరిస్థితి మనం ఈ రోజు మనం తెలుసుకుందాం. నమస్తే అమ్మ, మీ పేరు? రామలక్ష్మి గారు. మరి ఇప్పుడు చాలా మంది అంటే రైతులు అయితే ఇబ్బంది పడుతున్నట్టు మనం చూస్తున్నాం. అంటే ఈసారి ఈ ప్రభుత్వం ఇబ్బంది పడతలేదు, కౌలు రైతులు ఇబ్బంది పడుతున్నారండి. అంటే దీని వల్ల కౌలు రైతులకి ఏం ఉపకారం లేదు. రైతులకి ఏమన్నా వేసినారు, రైతులకి వేస్తున్నారు కానీ కౌలు రైతుకి లేదండి. దాని వల్ల ఇబ్బంది అండి. అన్న రైతులు కౌలు రైతుకి ఏమన్నా పడేలాగా చూడాలండి. అంటే ఈ ప్రభుత్వంలో పథకాలు కానీ ఇవి ఎలా ఉన్నాయి? ఏమీ లేవని పథకాలు అవి ఉన్నా కానీ అవి రైతులకే తప్ప కౌలు రైతులకి ఏమీ లేదండి. అంటే జనరల్ గా ఇళ్ల స్థలాలు కానీ స్థలాలు అయితే మాకు అసలు ఏమీ రాలేదండి. మేమేదో కొంచెం చిన్న ఇల్లు ఉంటే ఆ చిన్న ఇల్లులో ఉంటున్నాం తప్ప కానీ మాకు సొంత స్థలాలు ఏమీ రాలేదండి. దాన్ని బట్టి అయితే ఈసారి ఈ ప్రభుత్వం వస్తే బాగుంటుందా, మారితే బాగుంటుంది అంటారు? ఏదో వచ్చినా మాకేం ఉపకారం లేదండి. లేదండి, అదే ప్రభుత్వంలో కూడా ఏ ఉపకారం ఏమో ఉంటే రైతులకే ఉండొచ్చు కానీ మాకై కౌలు రైతులకి అయితే లేదండి. దాన్ని బట్టి చాలా ఇబ్బంది అయితే కౌలు రైతులు. అవునండి. నమస్తే బాబు, మీ పేరు? సూర్యచంద్రరావు గారు. మరి ఇప్పుడు అంటే ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రభుత్వంలో రైతులకి బాగా జరిగిందా, గత ప్రభుత్వంలో మంచి జరిగింది అంటారా? ఉన్నాడు బాగుండేదంట. పరిస్థితి అసలు బాగలేదు. ఏ విధంగా బాగాలేదంటారు? రైతులకి ఇబ్బంది వచ్చేస్తుందంటే చాలా ఇబ్బంది పడిపోతారు రైతులు కూడా. వానకాలం వస్తుంది అనుకోండి, దాని అంతా అలా తడిసిపోతుంది కదండి. అసలు మామూలుగా ఎవడో పట్టించుకుంటుందండి. అదండి చాలా అయితే ఇబ్బందిగా అయితే ఉందంటారు. చాలా ఇబ్బందిగా ఉందండి. అంటే మరి కౌలు రైతులకు సంబంధించి కౌలు రైతులు కూడా చాలా ఇబ్బంది పడిపోతారండి. ఏ చేస్తాను చెప్పిపోతాడు కదండి. అసలు అలాంటి ఏమి లేదు. కొంతమంది పడతాయి, కొంతమంది పడతలేదు. ఇవ్వండి బొమ్మలాడండి పది మాట. ఎందుకండి ఇది? దాన్ని బట్టి అయితే ఈసారి ఇది రావాలనుకుంటున్నారా, మారాలనుకుంటున్నాను నేను. అంటే చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది అనిపిస్తాను మాకు. అంటే మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు బానే? ఇస్తున్నారు. స్థలాలు అమ్మఒడి, ఆడు నేడు ఇవన్నీ అమ్మఒడని ఇస్తున్నారు. కొంతమంది పడతాయి, కొంతమంది పడతాయి అమ్మఒడి. అది పిల్లలు కూడా కొంతమంది పడలేదండి. దాన్ని బట్టి అయితే కౌలు రైతులకి అయితే ఇబ్బంది ఉంటారు. అదండి ఇబ్బంది పడుతున్నారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారు. కౌలు రైతులు బాగానే ఉండేదా? ఎవరికి పెరుగుతున్నప్పుడు బాగుండేదండి. ఇప్పుడు కూడా అదే రావాలనుకుంటున్నాం మేము. అది వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. నమస్తే బాబు, మీ పేరు? దానయ్య గారు. ఇప్పుడు ఎన్ని ఎకరాలు చేస్తున్నారు బాబు మీరు? 5 ఎకరాలు చేస్తున్నారు. మరి ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, అంటే ఈ ప్రభుత్వంలో రైతులకు బాగుందా, గత ప్రభుత్వంలో రైతులకు బాగుందంటారు? ఈ ప్రభుత్వంలో మందులు రేటు పెరిగిపోయిందండి. దాని బత్త రేట్ అయిపోయిందండి. మందు బత్త ఒకటిని బత్త మన పంటకమ్మ బత్త 2 కేజీలు తగ్గించేయడండి. తగ్గించేస్తున్నాం అంటున్నారు. 2 కేజీలు తీసేస్తున్నాడు బత్తకు. అదండి. అంటే రైతులకి ఏ విధమైన మంచి జరగలేదు? మంచి కౌలు రైతుకి ఏమి జరగలేదండి. మామూలు రైతుకి భూమిగాడికి వస్తుందండి. ఏది వచ్చిన అంటే భూమిలో ఉన్న రైతులకే వస్తుందండి. కౌలు రైతుకి ఏం వస్తుంది? లారీకైనా కూడా పడతలేదండి వాడు కౌలు రైతుకి. రేటు పెరిగింది అంటున్నారు. రేటు పెరిగితే మందు బత్త రేటు పెరిగిపోయింది కదండి. దానిమ్మ రేటు పెరిగింది, మందు బత్త రేటు పెరిగిపోయింది. దాని బత్త రేట్ అయిపోయిందండి. మందు సరే ఇంకో దాంట్లో ఇలా పెంచాడు అలా లాగేసుకుంటున్నాడు అండి. అదే అండి. మరి
దాన్ని బట్టి అయితే ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది అంటారు మరి మీరు? తెలుగుదేశం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే తెలుగుదేశం వస్తే రైతులకి కౌలు రైతులకు బాగుంటది బాగుంటుందండి. అంటే గిట్టుబాటు ధరలు గానీ ఈ ట్రావెలింగ్ గానీ ఇవన్నీ చూసుకుంటారా వాళ్ళు బానే? వాళ్ళు చూసుకుంటాం అంటున్నారండి, మరి అది కూడా వస్తే చూస్తామండి మరి అది కూడా. నమస్కారం, నా పేరు ఇస్రాయేల్ అండి. ఇస్రాయేల్ గారు, మరి ఇప్పుడు ఏపీ రాష్ట్రానికి సంబంధించి అంటే రైతులకి సంబంధించి ఎలా ఉంది బాబాయ్ ప్రభుత్వం? రైతులకు సంబంధించి అంటే రైతులు ఇది వరకు అయితే రైతులు మామూలుగా చూసేసేవారు. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ప్రభుత్వం ఆర్డర్ ప్రకారంగా వెళ్తున్నాయి. మరి ఇబ్బంది కదా అప్పుడు ఏంటాడా ఇబ్బంది ఇబ్బంది అయితే మరి ఆ రైతులు అమ్ముకుంటా లేదు, ఇది గవర్నమెంట్ ద్వారా అమ్ముకోవాలి. అంటే డైరెక్ట్ రైతు అమ్మకుండా గవర్నమెంట్ సేకరించి దాన్ని అమ్మడం అమ్మటం జరుగుతుంది. ఇది వరకు అలా కాదు, మీకు మీరే గిట్టుబాటు ఎవరికాల రైతు అమ్మేసుకున్నారు అంటే బేరగా. మరి గిట్టుబాటు ధరలు ఎలా ఉన్నాయి? అంటే కౌలు రైతులకు సంబంధించి భూదారులకు సంబంధించి ఎలా ఉందంటారు? కౌలు రైతులకు సంబంధించి అంటే కౌలు రైతులు కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడతలేదు. 10 మందికి పడి అనుకో 20 మందికి పడవు. ఏంటంటే 20 మందికి పడవు. ఏంటంటే ఈ పడి అంటున్నారు, అంతే, ఏం లేదు ఇందులో. దాన్ని బట్టి అయితే ఈసారి ఏ ప్రభుత్వం వస్తే రైతులకు మంచి జరుగుతుంది ఈ పట్టి వేసే ప్రభుత్వం తెలుగుదేశం కూటమి వస్తేనే బెటర్. అన్నిట్లు కానీ సౌకర్యం కూడా బాగుంటది. రైతు వారిగా అమ్ముకుంటా సరిపోతాడు. ఇది రైతు అమ్ముకుంటా లేదు ఇప్పుడు. ఇది రైతులకి అయితే ఇబ్బంది ఉందంటారు. ఇబ్బంది అంటే మరి డబ్బులు పడుతున్నాయి సంవత్సరానికి అని అంటున్నారు. పడుతున్నాయి, ఎప్పుడు పడుతున్నాయి అంటే ఎప్పుడుకో పడుతున్నాయి. కొంతమందికి పడుతున్నాయి, కొంతమందికి పడతలేదు. అంటే మీ దాకా వస్తున్నాయా డబ్బులు కూడా కౌలు రైతులకి? కౌలు రైతులకి వస్తున్నాయా, మీ దాకా వస్తున్నాయా డబ్బులు? వస్తున్నాయా అంటే ఎప్పుడుకో పడుతున్నాయి. కౌలు రైతులు కంటే రైతు దగ్గరకు వచ్చినారు, రైతు దగ్గర మరి కౌలు రైతుకి ఇస్తాడు. అంతేగాని సరాసరి రైతుకి వస్తలేదు. కౌలు రైతులకి అయితే ఇబ్బంది ఉందంటారు. ఇబ్బంది అండి. ఈసారి మళ్ళీ తెలుగుదేశం వస్తే రైతులకు బాగుంటది. తెలుగుదేశం కూటమి వస్తేనే బెటర్. అంటే మరి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇవన్నీ బాగానే జరుగుతున్నాయి కదా? ఎక్కడ సంక్షేమ పథకాలు 10 మందికి ఇస్తే 20 మందికి ఇస్తలేదు. ఇంకా సంక్షేమ పథకాలు ఏమి లేవు, ఇంకా మొత్తం అన్ని శూన్యమే. అంటే రోడ్లు గానీ ఇళ్ల స్థలాలు ఇవన్నీ వేస్తున్నారు కదా. ఎక్కడ రోడ్లు పార్క్ రోడ్డుకి వెళ్ళి చూడండి, అసలు మోటార్ సైకిల్ వెళ్దాం. ఇది బైబస్ రోడ్, ఇది దీనికి సంబంధం లేదు. లోపల రోడ్లు కావాలి కదా, మనం మోటార్ సైకిల్ అయినా సైకిల్ అయినా ఉండాలి కదండి. దాన్ని బట్టి ఆ రోడ్లు అసలు బాగలేదు అసలు. దాన్ని బట్టి అయితే ఈసారి మంచి జరగాలంటే ఇది రావాలంటారు తెలుగుదేశం అండి. ఇంకా తెలుగుదేశం కూటమి వస్తేనే దేనికైనా, రైతుకైనా, కూలోడికైనా, దేనికైనా బాగుంటదండి. థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ.